ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక వీడియో చూశాను. ఈ వీడియోలు చూడడం ఎప్పుడు మానేస్తామో, వీటి మీద వీడియోలు చేయడం ఎప్పుడు మానేస్తామో తెలియట్లేదు. ఆ వీడియోలో దానికి మళ్ళీ మన సోదరులు పెట్టిన పేరు ఏంటంటే, సాయిబాబా గారి మందిరాల్లో లవ్ జిహాద్ జరుగుతూ ఉన్నాయి అనడానికి నిదర్శనం. అది ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. లీలామృతంలో కూడా దానికి సంబంధించినటువంటి సమాచారం ఉంది అని చెప్పి, లీలామృతంలో ముకుంద బ్రహ్మచారి అనే వ్యక్తి మరుజన్మలో అక్బరుగా పుట్టి హిందూ ముస్లిం సఖ్యతకు పాటుపడ్డారని, హిందువుల అమ్మాయిలను చాలామందిని పెళ్లి చేసుకొని వారు హిందూ సంప్రదాయాలను ఆచరించడానికి అక్బర్ గారు అంగీకరించారని, దానికి కారణం అతను పూర్వజన్మలో ముకుంద బ్రహ్మచారి కాబట్టి, అంటే హిందూ మతంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు అనుకుంటాను. కాబట్టి ఆ సంస్కారాలను అనుసరించి ముస్లిం మతంలో పుట్టిన హిందూ ధర్మాన్ని ఆయన రెస్పెక్ట్ చేశాడు అనే విషయాన్ని పట్టుకొని, చూసారా అక్బర్ గారు హిందువుల అమ్మాయిల్ని చాలామందిని పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళని ముస్లిం మతంలోకి మార్చి, అంటే ముస్లిం మతంలోకి మారితేనే వివాహం చేసుకోవాలి ఆడవాళ్ళని అని వారి ఖురాన్లో ఉంటుందంట. కాబట్టి ఆయన పెళ్లి చేసుకున్న వాళ్ళందరినీ ముస్లిం మతంలోకి మార్చి పెళ్లి చేసుకున్నాడు. కానీ వాళ్ళు హిందూ ఆచారాలని సంప్రదాయాలని ఆచరిస్తుంటే ఆయన ఏమీ అనలేదు, అంగీకరించాడు అని ఉంది. కాబట్టి అక్బర్ గారు హిందువుల అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఒక లవ్ జిహాద్. ఆ రోజుల్లోనే లవ్ జిహాద్ నడిచింది. ఇప్పుడు కూడా ఆ విధంగానే చాలామంది ముస్లిం యువకులు హిందువుల అమ్మాయిల్ని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, వాళ్ళ మతాల్ని మార్చడం, ఇవి జరుగుతున్నాయని చెప్పే ప్రయత్నం చేశారు. సరే, దాని మీద వారి అభిప్రాయం వారు చెప్పారు, తప్పులేదు. ఆ సందర్భంగా మాస్టర్ గారిని కాస్త దూషించి ఆనందపడ్డాడు. మరి ఇప్పుడు కూడా ముస్లిం అబ్బాయిలు హిందువుల అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటున్నారు మతాలు మార్చి. మరి అది కూడా వీళ్ళు కూడా పూర్వజన్మలో హిందూ మతాన్ని ద్వేషించిన వారు, ఏదో దాన్ని విచిత్రంగా కలిపే ప్రయత్నం చేశాడు. ఈ మతాలు, ఈ గొడవ ఏంటో, జిహాదులు ఏంటో మనకు తెలియదు కాబట్టి అది వదిలేద్దాం. ఇక సచరిత్ర విషయానికి వచ్చినప్పుడు, లీలామృతంలోనే ముస్లిం కొంతమంది భక్తులు బాబాను దర్శించినప్పుడు వారికి హజరత్ లాగా దర్శనం ఇచ్చారు అని, ముస్లిం మతంలో ఉన్న కొంతమంది మహాత్ముల రూపంలో దర్శనం ఇచ్చాడు, కానీ అల్లా రూపంలో ఎందుకు దర్శనం ఇవ్వలేదు? మన హిందూ మతంలో భక్తులు వచ్చినప్పుడు రాముడిగా కనిపించాడు, ఆంజనేయ స్వామిగా కనిపించాడు, దత్తాత్రేయుడిగా కనిపించాడు అని చెప్తారు కదా, మరి అల్లా రూపంలో ఎందుకు కనిపించలేదు అని అడిగారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ముస్లింలు ఆరాధించే అల్లాకు ఒక రూపం లేదని విన్నాను. అల్లాకు రూపం లేదు కాబట్టి రూపం లేని అల్లా రూపంలో రూపం లేదు. రూపం లేని అల్లా రూపంలో బాబా ఎలా కనిపించాలి? వాళ్ళకి ఎలా కనిపిస్తే వాళ్ళు ఈయన అల్లా అనుకుంటారు. మనకైతే రాముడికి ఒక రూపం ఉంది, ఆంజనేయ స్వామికి ఒక రూపం ఉంది, దత్తాత్రేయ స్వామికి ఒక రూపం ఉంది. కాబట్టి మనం ఆ రూపంలో కనిపించగానే మనం బాబా గారు దత్తాత్రేయుడిగా కనిపించాడు, రాముడిగా కనిపించాడు, ఆంజనేయ స్వామి కనిపించాడు అంటే, ఎందుకని ఆ రూపాలన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఆల్రెడీగా ఆ రూపాలను చూసాం, ఆరాధిస్తున్నాం. మరి అటువంటప్పుడు అల్లా అనే ఆయనకు ఒక రూపం లేదు అని
వాళ్ళు అనుకుంటూ ఉంటే రూపం లేని ఆయనకు బాబా ఎలా కనిపించాలి? ఎలా కనిపిస్తే ఈయన అల్లా అని వాళ్ళు అనుకుంటారు? అది నాకు అర్థం కాలేదు. మరి ఒకవేళ అల్లా గారికి కూడా ఏమన్నా రూపం ఉందేమో నాకు తెలియదు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం అల్లాకు రూపం లేదని. మరి మహమ్మద్ ప్రవక్త రూపంలో కనిపించవచ్చు కదా అన్నారు. బహుశా మహమ్మద్ ప్రవక్త గారికి సంబంధించిన చిత్రపటం కానీ రూపం కానీ ఉందని కూడా నేను అనుకోను. ఉంటే ఓకే. ఒకవేళ ప్రవక్త రూపంలో కనిపిస్తే కూడా ఏమంటారంటే ఆయన అల్లా రూపంలో కనిపించాలి కదా అంటారు. ఏం వదిలిపెట్టరు. అల్లా రూపంలో కనిపించాడు అనుకోండి, అసలు అల్లాకు రూపమే లేదు కదా, నువ్వు అల్లా రూపం అని ఎలా కనిపిస్తావు, అతన్ని ఎలా నమ్మిస్తావు, మోసం చేయడం కదా అంటారు. ఇది ప్రస్తుతం నడుస్తున్నటువంటి విధానాలు. సరే, అంతవరకు లీలామృతం అయిపోయింది. సచ్చరిత్రలో హాజీ సిద్దిక్ పాల్కే 9 నెలలు బాబా దర్శనం కోసం ఉంటే బాబా అతన్ని దర్శనం ఇవ్వకుండా 9 నెలలు ఆపడం, ఆ తర్వాత కొన్ని ప్రశ్నలు వేయడం, ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పినా బాబా గారు తిట్టడం. ఆ తిట్టడాన్ని ఎలా మార్చారంటే, నువ్వు ఖురాన్ చదివావు కదా, నువ్వు అల్లానే నమ్ముకోకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఈ హిందువులు అంటే తెలివి తక్కువ వాళ్ళు కాబట్టి నన్ను వాళ్ళ దేవుడు అనుకొని వాళ్ళు వచ్చి ఆరాధిస్తున్నారు, నీకేం కర్మ? నువ్వు ఖురాన్ చదివావు, దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదా? నువ్వు ముస్లింలకు అల్లానే దేవుడు కదా, ఇలా వేరే వాళ్ళ దగ్గరికి రావచ్చా? తప్పు కదా, హిందువులు అంటే పిచ్చివాళ్ళు అని చెప్పి దాన్ని అలా ట్విస్ట్ చేసి చెప్పారు. నేను చెప్పాను కదా, హిందువులందరినీ అమాయకులు, పిచ్చివాళ్ళు, ఎందుకు పనికిరాని వాళ్ళు, తెలివితేటలు లేని వాళ్ళు అని ఇప్పుడు ఈ బాబా గారిని వ్యతిరేకిస్తున్న 5-6 మంది సోదరులు నిరూపించదలుచుకున్నారు. ఆ పిచ్చి వాళ్ళల్లో వాళ్ళ గురువులు ఉంటారు, ఆ పిచ్చి వాళ్ళలో వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు, ఆ పిచ్చి వాళ్ళలో మన దేశాన్ని పాలించే నాయకులు ఉంటారు, ఆ పిచ్చి వాళ్ళల్లో స్వామీజులు, సన్యాసులు, పీఠాధిపతులు కూడా ఉంటారు. కొందరు ప్రవచకులు అయితే అందరూ ఉంటారు. అలా మొత్తం హిందూ సమాజమే పిచ్చి వాళ్ళు, తెలివితేటలు లేని వాళ్ళు అని ప్రస్తుతం వీళ్ళు ముద్ర వేయదలుచుకున్నారు. సరే, ఆ ముద్ర ఎంతవరకు యాక్సెప్టబుల్ అవుతుంది, వీళ్ళు ఎంతవరకు దీంట్లో విజయం సాధిస్తారు అని కాలం సమాధానం చెప్తుంది. చూద్దాం. మామూలుగా దాన్ని పాజిటివ్గా చెప్పాలంటే, చూడండి, డాక్టర్ పంత్ అనే అతను రాగానే బాబాగారు ముస్లిం అయినా సరే నుదుట త్రిపుండ్రాలు పూస్తే పూయించుకున్నాడు. బాబాగారు ముస్లిం అయినా సరే, ముస్లింలు బొట్టు పెట్టుకోరు కదా, అయినా సరే డాక్టర్ పంత్ గారు వచ్చి గంధం పూస్తే పూయించుకున్నాడు. కానీ ముస్లిం అయినటువంటి వాడు, కోటీశ్వరుడైనటువంటి వాడు, మక్కా మదీనా యాత్రలు చేసి వచ్చినటువంటి ముస్లిం అయినటువంటి ఒక గొప్ప వ్యక్తిని 9 నెలలు సతాయించాడు దర్శనానికి మసీదులోకి రాకుండా. ఆ తర్వాత కూడా అడిగిన ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానాలు చెబితే కూడా మళ్ళీ వచ్చి నోటికొచ్చినట్టు తిట్టాడు. చూసారా ముస్లింలను ఎలా విమర్శించాడో, ముస్లింలను ఎలా హింసించాడో? ముస్లింలు అంటే అసలు గౌరవం ఉందే బాబాకి? కాబట్టి ఆయన ముస్లిం కాదు, ఆయన ముస్లిం వేషంలో వచ్చినటువంటి ఒక హిందూ సాధువు. కాబట్టి మన ముస్లింలంటే గౌరవం లేదు, మన ముస్లింలని ఇంతగా అవమానించాడు అని లెక్క ప్రకారం అలా చెప్తారు ముస్లింలు. అలా చెప్పాలి ముస్లింలు అలా చెప్పాలి. మన ముస్లిం అయితే మన ముస్లింని గౌరవించట్లేదు, కానీ హిందువుని గౌరవించారు చూసారా అని చెప్పాలి. చెప్తున్నారా? చెప్పట్లేదు. సిరాజ్ ఏం చెప్తాడు? ఆయన మా ముస్లిమే అని చెప్తాడు. మా ముస్లిమే అయినా కానీ మేము పూజించట్లేదు, మీరెందుకు పూజిస్తున్నారు అన్నాడు. అంటే లడాయి పెట్టాలనుకున్నాడు. హిందువులకే లడాయి పెట్టాలి, వాళ్ళని వాళ్ళే కొట్టుకొని విడిపోవాలి అని అలా చెప్పాడు. నిజానికి సిరాజ్ అలా చెప్పకూడదు, నేను చెప్పినట్టు చెప్పాలి. ఆయన మన ముస్లిం అయితే హాజీ సిద్దిక్ పాల్కేని రెస్పెక్ట్ చేయాలి కదా, మక్కా మదీనా యాత్రలు చేసి వస్తే గొప్పగా ఆదరించాలి కదా. అంత గొప్ప యాత్రలు చేసి వచ్చినవన్నీ 9 నెలలు దూరం పెట్టాడు. అదే హిందువు రాగానే చక్కగా నామాలు పెట్టించేసుకున్నాడు.
కాబట్టి ఆయన హిందువా ముస్లిమా? ఆలోచించండి ముస్లిం సోదరులారా. ఆయన ముస్లిం కాదు కాబట్టి ముస్లిం ఎవ్వరు బాబాని నమ్మొద్దు. ఆయన మన మతాన్ని కించపరచడానికి వచ్చాడు, ముస్లిం జాతిని కించపరచడానికి వచ్చాడు, మన ముస్లింలందరినీ హిందువులుగా మార్చడానికి వచ్చాడు. అందుకే కదా మసీదులో ఉండి మసీదుకు ద్వారకమాయని పేరు పెట్టాడు, మసీదులో తులసి బృందావనం పెట్టాడు, మసీదులో దీపాలు వెలిగించాడు. అంత ముస్లిం మతానికి వ్యతిరేకమైన పనులు చేశాడు. అటువంటి వాడు ముస్లిం ఎలా అవుతాడు? కాబట్టి కళ్ళు తెరవండి, అతను ముస్లిం కాదు, ముస్లిం వేషంలో వచ్చిన హిందూ సన్యాసి అని చెప్పాలి సిరాజ్. అలా చెప్పట్లా. ఆయన మా ముస్లిం, మేము ఊహించట్లేదు, మీరేం ఊహిస్తున్నారు, మీరు పిచ్చోళ్ళు అన్నాడు. మన వాళ్ళు వెంటనే చంకలు గుద్దుకొని మేమందరం పిచ్చోళ్ళం, మేమే కాదు అందరూ పిచ్చోళ్ళే అని చెప్పి సిరాజ్ మాటను పట్టుకొని ప్రచారం చేస్తున్నారు. ఇది మన వాళ్ళకున్న తెలివితేటలు. ఓకే, కాబట్టి సరే, హాజీ సిద్దిక్ పాలకే విషయంలో కూడా దాన్ని కూడా ట్విస్ట్ చేసి ఒక ముస్లిం హాజీని మక్కా మదీనా యాత్రలు చేసిన వ్యక్తిని బాబాగారు అవమానిస్తే దాన్ని కూడా అతన్ని గౌరవించినట్టుగా, అతనికి ఏదో గొప్ప ఉపదేశం ఇచ్చినట్టుగా దాన్ని ట్విస్ట్ చేసి హిందువులందరూ పిచ్చి వాళ్ళని చెప్పి ఇలా వాళ్ళు అనుకున్న లక్ష్యం సాధించడానికి పాపం అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సరే, అంతవరకు మర్యాదగా ఉంది. ఇక ఆ తర్వాత ఇంకో కథ చదివారు. రాధాకృష్ణ ఆయికి మలేరియా జ్వరం వస్తే బాబాగారు ఒక భక్తుడి చేత నిచ్చెన తెప్పించుకొని ఆ ఇంటి పైకప్పు ఎక్కి అవతలకి దిగి ఆ తర్వాత నిచ్చెన తెచ్చిన వ్యక్తికి ₹2 ఇచ్చాడు. నిచ్చెన ఎక్కి పైకప్పు దాటితే మలేరియా జబ్బు తగ్గిపోతుందా? అయితే డెంగ్యూ వ్యాధి వస్తే ఏం చేసేవాడు అని ఒకటి, మరి కరోనా సమయంలో ఉన్న వ్యాధులు తగ్గించడానికి ఏం చేసేవాడు, ఇవన్నీ వేస్తూ అతను ₹2 ఎందుకు ఇచ్చాడు అని అక్కడ మళ్ళీ ఆయన యొక్క వక్ర బుద్ధి చూపించుకున్నాడు. ఒక రకంగా అయితే నా భాషలో నీచ బుద్ధి. ఎందుకు ₹2 ఇచ్చాడు అతనికి? ఏం చూశాడో, అక్కడ ఏం జరిగిందో నన్ను అడగొద్దు, నేను అలా ఏం చెప్పట్లేదు, కానీ ₹2 ఇచ్చాడు అని మళ్ళీ దాన్ని ఒక నీచమైన భావం కలిగేలాగా చెప్పడం జరిగింది. మరి ఇది సనాతన ధర్మ పరిరక్షకులుగా పేరు పెట్టుకున్న వాళ్ళు మంచిని కూడా చెడుగా చెప్పే, లేదా అక్కడ ఏమీ లేకపోయినా అక్కడ ఒక చెడ్డ ఆలోచనలు వచ్చేలాగా అవతల వాళ్ళ యొక్క క్యారెక్టర్ని తప్పుబట్టి సమాజం వారిని అనుమానించేలాగా చెప్పే ఈ ప్రయత్నాలు మన సనాతన ధర్మంలో ఉంటాయా? సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళు ఇంత భయంకరంగా ప్రవర్తిస్తారా? ఏమీ లేని చోట అపవాదులు సృష్టించి వారి క్యారెక్టర్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారా సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళు? అటువంటి వాళ్ళ మన సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళు. అదే మన సనాతన ధర్మం మనకు నేర్పించింది, అదే మన హిందువుల కల్చరు, మన సంస్కృతి. రాముడు, కృష్ణుడు, హరిశ్చంద్రుడు, ధర్మరాజు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, ఇలాంటి మహనీయులు, మహాత్ములు, అవతార పురుషులు పుట్టిన ఈ సనాతన ధర్మంలో ఇలాంటి నీచ సంస్కృతి ఉంటుందా? నీచ సంభాషణలు ఉంటాయా? నీచ భావాలను క్రియేట్ చేస్తారా? అది నాకు నచ్చల. మళ్ళీ నా మనసు గాయపడింది. అందుకనే ఇంత తీవ్రంగా చెప్తున్నా. లలిత కుమారులో ఉన్న కొన్ని గుణాలను నేను ఒప్పుకున్నట్టుగానే అతను బాబాగారి విషయంలో, సచేతన విషయంలో కొన్ని సందర్భంలో చేస్తున్న ఈ అతి ప్రేలాపనలు అనేవి, అతిగా వాటిని వివరించే ప్రయత్నం చేయడం, బాబా మీద ఒక దురభిప్రాయం కలిగించడానికి వారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలు బాధ కలిగించినప్పుడల్లా అది కూడా నేను వ్యక్తం చేస్తాను. నాకు అప్పటికప్పుడు కలిగిన భావం అయితే ఇక జీవితంలో వీళ్ళ వీడియోలు చూడకూడదు, వాళ్ళు ఏమీ మారరు, వాళ్ళు ఇలాగే చెప్తారు, ఇంతకన్నా ఇంకా నీచంగానే చెప్తారు. నాకు మిగతాదంతా అభ్యంతరంగా అనిపించాల. అక్బర్ కానీ, లేకపోతే ముకుంద బ్రహ్మచారి కానీ, హాజీ సిద్దిక్ పాల్కే విషయం కానీ, అవన్నీ కావాలని చెప్పినా మర్యాద అనేది మరీ మర్యాద తప్పకుండా బాబాగారి యొక్క క్యారెక్టర్ని
తప్పుగా చిత్రీకరిస్తూ వారి ఉద్దేశంలో బాబా అంటే ఎవరు అనుకుంటున్నారో ఏంటో, ఒక మామూలు వ్యక్తి అనుకుంటున్నారో, లేకపోతే మామూలు మంచివాడు అనుకుంటున్నారో, మామూలు సమాజ సేవకుడు అనుకుంటున్నారో, అంటే ఏదో మంచివాడైతే అయి ఉండొచ్చు అంటుంటారు అప్పుడప్పుడు. అంటే మంచివాడంటే 10 మందికి అన్నం పెట్టి ఉండొచ్చు, 10 మందికి మంచి చెప్పి ఉండవచ్చు, కాబట్టి ఒక మామూలు వ్యక్తి. కానీ అలా చేసిన ఒక మామూలు మంచి వ్యక్తిని, మంచివాడిని కూడా వారి క్యారెక్టర్ని దిగజార్చే విధంగా, నలుగురు క్యారెక్టర్ని తప్పుపెట్టే విధంగా చిత్రీకరించే ప్రయత్నం మంచిది కాదు. అటువంటప్పుడు కోట్ల మంది ఆరాధించే ఒక సమర్థ సద్గురు, ఒక పూర్ణ జ్ఞానిగా భావించేవారు, ఒక అవతార పురుషుడిగా భావించేవారు, ఆ స్థాయి మహనీయుణ్ణి అలా ఎలా అనాలనిపిస్తుంది? ఎందుకు అంటున్నారు అలాగా? బాధాకరం. ఇవి వారికి మంచి చెయ్యదు, ఇవి వారికి నష్టాన్ని కలిగిస్తాయి, ఇవి వారికి పాపకర్మను సృష్టిస్తాయి. అది నా బాధ. అటువంటి ప్రయత్నం చేయకుండా ఉండాలని మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్నాను, చెప్పే ప్రయత్నం. వారేం మారతారని నమ్మకం లేదు. ఆ మారడానికి ఏది దోహదం చేస్తుందో, ఏది కారణమవుతుందో నాకు తెలియదు. మార్పు కోసం ఎదురు చూస్తూ ఉంటానంతే. సాయిరామ్.